Hey friends, welcome back to Angla Samhita YouTube channel. ఈ వీడియోలో మనం ఫిక్స్ దట్ సెంటెన్స్ ఒక సెంటెన్స్ లో ఉన్నటువంటి చిన్నపాటి తప్పులను ఎలా సవరించాలో నేర్చుకుందాం. Tim is having a bit of trouble trying to fix the following sentences. Can you help him? ఇక్కడ మనకు ఫోటోలో చూపించిన వ్యక్తి టిమ్. ఇతను రాసిన సెంటెన్సెస్ కరెక్ట్గా ఉన్నాయో లేదో తప్పులు ఉంటే మనం అతనికి సలహాలు ఇచ్చి ఆ విధంగా మనం తప్పులు లేకుండా ఇంగ్లీష్లో ఎలా సెంటెన్సెస్ రాయాలో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. ఈ ఎక్సర్సైజ్ చేసే ముందర మనం రూల్స్ గుర్తుపెట్టుకుందాం. ఈ సెంటెన్స్లో ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి. ఏ సెంటెన్స్ అయినా మొదట ఒక క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. కొన్ని సెంటెన్స్లో ఒకే ఒక్క లెటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్గా ఐ, నేను అని చెప్పను. హూ కేమ్ ఫస్ట్, ఐ అనేటువంటిది ఆన్సర్. ఒక ఐ అనేటువంటి ఒకే ఒక లెటర్తో సెంటెన్స్ పూర్తి అయిపోయింది. అది క్యాపిటల్ వస్తుంది. ఏ పంక్చువేషన్ మార్క్ అట్ ద ఎండ్. బిగినింగ్ క్యాపిటల్తో స్టార్ట్ అయితే ఎండింగ్ పంక్చువేషన్ మార్క్తో అవుతుంది. పంక్చువేషన్ మార్క్ ఫుల్ స్టాప్ కానీ ఎక్స్క్లమేషన్ కానీ క్వశ్చన్ మార్క్ కానీ వస్తాయి. క్యాపిటల్ లెటర్స్ ఫర్ నౌన్స్ నో మ్యాటర్ వేర్ ద సిట్ ఇన్ ద సెంటెన్స్. సెంటెన్స్లో ఎక్కడ నౌన్స్ వచ్చినా, నేమ్స్ ఎక్కడ వచ్చినా అవి క్యాపిటల్ లెటర్స్ గానే ఉంటాయి. అలాగే ది వర్డ్ ఐ అనేటువంటిది, నేను అనేటువంటి అర్థంలో మనం వాడేటువంటి ఐ ఎప్పుడు వచ్చినా అది క్యాపిటల్ గానే ఉంటుంది. ఇప్పుడు మనం ఈజీగా చేసేయచ్చు. మొదటి సెంటెన్స్, ఐ వాక్ టు ద బీచ్ విత్ మై సిస్టర్. ఐ వాక్ టు ద బీచ్ విత్ మై సిస్టర్. ఇక్కడ మనం చూస్తే ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో గెస్ చేయండి. ఇక్కడ పంక్చువేషన్ మార్క్ లేదు. ఐ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఉండాలి, లేదా సెంటెన్స్ ఎప్పుడు బిగిన్ క్యాపిటల్తోనే అవ్వాలి. కాబట్టి I walked to the beach with my sister. Full stop. I walked to the beach with my sister. Full stop. Second, how many days until the holidays? How many days until the holidays? సెలవులు ఇవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయని అడుగుతున్నారు. ఇదైతే చివరిలో క్వశ్చన్ మార్క్, ఒక పంక్చువేషన్ మార్క్ వచ్చింది కాబట్టి సరిపోయింది. కానీ స్టార్టింగ్లో క్యాపిటల్ లేదు కాబట్టి how many days are left until the holidays? How many days are left until the holidays? ఈ విధంగా మనం దాన్ని కరెక్ట్గా చేయొచ్చు. ది టైటానిక్ వాజ్ ఎ లార్జ్ షిప్. ది టైటానిక్ వాజ్ ఎ లార్జ్ షిప్. ఇప్పుడు మనం చెప్పిన మూడో రూల్ కూడా అప్లై అవుతుంది. మొదటిది, సెంటెన్స్ బిగిన్స్ విత్ క్యాపిటల్. ఇక్కడ మనం క్యాపిటల్ వాడలేదు. సెకండ్, టైటానిక్ అనేటువంటిది నేమ్, నౌన్, షిప్ యొక్క నేమ్ కాబట్టి అది క్యాపిటల్ వాడలేదు కాబట్టి మనం ఇక్కడ క్యాపిటల్ వాడాలి. అలాగే వాజ్ ఏ లార్జ్ షిప్, తర్వాత ఇక్కడ పంక్చువేషన్ లేదు కాబట్టి పంక్చువేషన్ పెట్టాం. ఈ మూడు సరి చేసిన తర్వాత ఈ సెంటెన్స్ కరెక్ట్ అయ్యింది. ఫోర్త్ సెంటెన్స్, శామ్ అండ్ సాలీ లైక్ టు వాచ్ ది ఫుట్బాల్. శామ్ అండ్ సాలీ లైక్ టు వాచ్ ది ఫుట్బాల్. చివరిలో పంక్చువేషన్ మార్క్ లేదు. సాలీ అనేటువంటిది కూడా ఒక నౌన్ కాబట్టి క్యాపిటల్ వాడాలి. శామ్ అండ్ సాలీ, ఎస్ క్యాపిటల్, లైక్ టు వాచ్ ఫుట్బాల్ ఫాలోడ్ బై ఫుల్ స్టాప్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ టు ఈట్? వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్ టు ఈట్? ఇక్కడ క్యాపిటల్ మిస్ అయింది, పంక్చువేషన్ మిస్ అయింది. నౌ యు సీ డబ్ల్యూ క్యాపిటల్ అండ్ ఈట్ is followed by question mark. What's your favorite food to eat? Jeremy and I love school. Jeremy and I love school. I think now you can guess the three mistakes. J should begin with capital and I should be capital. Love school followed by full stop. Jeremy and I love school. Mom is going to the shops to buy our dog Fred some food. Mom is going to the shops to buy our dog Fred some food. బిగినింగ్లో క్యాపిటల్ లేదు, ఎండింగ్లో పంక్చువేషన్ లేదు. ఫ్రెడ్ అనేటువంటిది నేమ్, నౌన్, అక్కడ క్యాపిటల్ లేదు. ఇప్పుడు ఈ మూడు మిస్టేక్స్ సెర్చ్ చేశాక సరిపోయింది. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Angla Samhita YouTube channel for more videos on English language and grammar.